హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలోని బిగ్ ఎమ్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం చూద్దామండి. సో క్వశ్చన్కి వచ్చేసరికి మినిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x1 ప్లస్ x2 సబ్జెక్టెడ్ టు 3x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 3, 4x1 ప్లస్ 3x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, x1 ప్లస్ 2x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, x1 x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో యాక్చువల్లీ మనం లాస్ట్ లెక్చర్ మనం 2 phase మెథడ్, సింప్లెక్స్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ ఇలా మనం 3 మెథడ్స్ నేర్చుకున్నామండి. సో బిగ్ ఎమ్ మెథడ్ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఓకే చేయొచ్చు. ఒకవేళ మెథడ్ మెన్షన్ చేయకపోతే మనకి మ్యాక్సిమం ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, సో అన్నీ కూడా మనకి సింబల్స్ అనేవి జాయిన్ అయ్యి ఉంటాయండి, అంటే మిక్సప్లో ఉంటాయి కాబట్టి. సో మెథడ్ చూసిన వెంటనే అన్నీ లెస్ దెన్స్ ఉంటే మ్యాక్సిమం సింప్లెక్స్ మెథడ్ ప్రిఫర్ చేయండి, గ్రేటర్ దెన్స్ ఇస్తే 2 phase మెథడ్ ప్రిఫర్ చేయండి, లేదు అంటే మనకి అన్నీ మిక్స్ అయ్యి ఉంటే మాత్రం మ్యాక్సిమం బిగ్ ఎమ్ అనేది ప్రిఫర్ చేయండి. లేదు ప్రాబ్లం ఎలాగే ఇచ్చినా సరే మీకు మెథడ్ అనేది అంటే ఇలా ఇచ్చి 2 phase చేయమన్నా మనం ఏ మెథడ్ మెన్షన్ చేస్తాం ఆ మెథడే ప్రిఫర్ చేస్తాము. ఒకవేళ మెన్షన్ చేయకపోతే మీ ఇష్టం కాబట్టి ఒక సింప్లెస్ట్ వేలో నేను ఈ వేలో చెప్పానండి. సో బిగ్ ఎమ్ మెథడ్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, లెస్ దెన్ ఇస్తే మనం స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకుంటాం, అంటే ప్లస్ s1 అని తీసుకుంటాం. గ్రేటర్ దెన్ అని ఇచ్చాడు అంటే మనం సర్ఫ్లెస్ వేరియబుల్ అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకోవాలి. సర్ఫ్లెస్ అంటే -s1 -s2 అలా తీసుకుంటామండి, అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అంటే +a1 ఆర్ +a2 అలా యాడ్ చేసుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు అని వచ్చింది అంటే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి వన్స్ క్వశ్చన్ అన్నది ఈక్వేషన్ అన్నది మినిమైజ్లో ఇచ్చాడో మ్యాక్సిమైజ్లో ఇచ్చాడో ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో అది మినిమైజ్లో ఇచ్చాడు కాబట్టి మనం మ్యాక్సిమైజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ వాట్ ఎవర్ కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ అనేవి ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనం స్లాక్ వేరియబుల్, ఆర్టిఫిషియల్ వేరియబుల్, సర్ఫ్లెస్ వేరియబుల్ అంటే డిపెండింగ్ అపాన్ సైన్, అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈజ్ ఈక్వల్ టు బేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రాబ్లంలోకి వెళ్తున్నానండి. సొల్యూషన్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ మినిమైజ్ జెడ్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని మ్యాక్సిమైజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి త్రూ అవుట్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నానండి. -2x1 -x2. ఓకే, ఈ టర్మ్స్ అనేవి నేను వన్స్ కన్స్టెంట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత చెప్తానండి. సబ్జెక్టెడ్ టు 3x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేస్తున్నామండి, ప్లస్ a1. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే 4x1 ప్లస్ 3x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. గ్రేటర్ దెన్ అని ఉంది కాబట్టి మనం ఇక్కడ సర్ఫ్లెస్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం a1 తీసుకున్నాం కాబట్టి గ్రేటర్ దెన్ కాబట్టి సర్ఫ్లెస్ అంటే -s1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే మనం థర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి స్లాక్ వేరియబుల్ తీసుకుంటున్నామండి, అంటే x1 ప్లస్ 2x2 ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ని ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నామో మెయిన్ ఈక్వేషన్కి వచ్చేసరికి యాక్చువల్లీ ఇక్కడ మనం s1 అండ్ s2 వేరియబుల్స్ ఉన్నాయి, a1 అండ్ a2 వేరియబుల్స్ ఉన్నాయి బిగ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే సబ్జెక్టెడ్ టు s1 s2లు ఉన్నాయి కాబట్టి మెయిన్ ఈక్వేషన్కి వచ్చేసరికి మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2x1 -x2 ప్లస్ ఇక్కడ s1 s2 ఉన్నాయి కాబట్టి ప్లస్ 0s1 ప్లస్ 0s2. యాక్చువల్లీ మనకి ఇక్కడ బిగ్ ఎమ్ మెథడ్ కాబట్టి మెథడ్లోనే మెన్షన్ చేశాడు బిగ్ ఎమ్, అంటే మనకి ఎమ్ అన్న వేరియబుల్ అనేది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. యాక్చువల్లీ
మనకి ఇక్కడ ఎక్కడైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అంటే ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంటే ఒక m మాత్రమే యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ 2 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి -ma1 -ma2 అని తీసుకున్నాం. సో ఇది మనకి ఏంటి అంటే మెయిన్ ఈక్వేషన్ అండి. అంటే ఇక్కడ మనకి మినిమం z అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం మ్యాక్సిమైజ్ కింద కన్వర్ట్ చేసుకొని వన్స్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్, స్లాగ్ వేరియబుల్స్, సర్ప్లస్ వేరియబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ మ్యాక్స్ జెడ్ ఈక్వేషన్ అనేది యూజ్ చేసుకుంటూ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్కి వచ్చేసరికి అండి బేసిక్ వేరియబుల్స్ సిబి ఎక్స్బి, యాక్చువల్లీ మనకి ఇక్కడ కోఎఫిషియెంట్స్ అనేవి x1 x2 అండ్ స్లాక్ వేరియబుల్స్, సర్ప్లస్ వేరియబుల్స్, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి s1 s2 a1 a2. యాక్చువల్లీ వన్స్ మ్యాక్స్ జెడ్ ఈక్వేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అందులో టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ అన్నీ ఇక్కడ మనం తీసుకుంటామండి. మ్యాక్స్ జెడ్ ఈక్వేషన్లో ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో అంటే x1 కోఎఫిషియెంట్ అనేది -2, x2 కోఎఫిషియెంట్ అనేది -1, s1 s2 0, a1 a2 -m. ఇక్కడ మనం ప్రాబ్లంకి వచ్చేసరికి ఈ వాల్యూస్ ఎలా తీసుకుంటున్నాము అంటే యాక్చువల్లీ మనం ఇక్కడ ఈక్వేషన్స్లో చూసుకోలేండి లాస్ట్ టర్మ్స్ అనేవి. ఇక్కడ మనం +a1 తీసుకున్నాము, >= కాబట్టి మనం ఇక్కడ మనం +a1 తీసుకున్నామండి. > కాబట్టి -s1 +a2 తీసుకున్నామండి. ఇది ఓన్లీ <> కాబట్టి +s2 తీసుకున్నాము. సో ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్స్ ఏమున్నాయో చూడండి. మనకి ఇక్కడ a1 అండి, ఇక్కడికి వచ్చేసరికి a2, ఇది వచ్చేసరికి s2. సో అంటే మనం లాస్ట్ 3 టర్మ్స్ తీసుకోలేండి. ఈ ఈక్వేషన్ వైజే మనం ఇక్కడ తీసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఈక్వేషన్ మనకి a1, సెకండ్ ఈక్వేషన్ a2 అండ్ థర్డ్ వన్ ఈజ్ s2. అంటే ఇక్కడ మనం ఈ లాస్ట్ 3 టర్మ్స్ అనేవి ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఈ ఈక్వేషన్ ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ని ఈక్వాలిటీ కింద కన్వర్ట్ చేసుకున్నామో ఆ లాస్ట్ 3 టర్మ్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా మీరు ఇవి టర్మ్స్ తీసుకున్నాము అంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా ఇక్కడ మిస్టేక్ లేకుండా సాల్వ్ చేస్తాము. మిస్టేక్ చేసిన మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే సిబి నథింగ్ బట్ కోఎఫిషియంట్ అనమాట. యాక్చువల్లీ a1 కోఎఫిషియంట్ అనేది ఇక్కడ -m, a2 కోఎఫిషియంట్ ఇస్ -m అండ్ s2 కోఎఫిషియంట్ అనేది 0 అండి. ఈ xb వాల్యూస్ అనేవి ఇక్కడ మనం ఈ రైట్ సైడ్ పార్ట్ తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ కరస్పాండింగ్ 3, సెకండ్ ఈక్వేషన్ కరస్పాండింగ్ 6, థర్డ్ ఈక్వేషన్ కరస్పాండింగ్ 4 అమ్మా. అండ్ x1 x2 ఈ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, x1 కోఎఫిషియంట్ 3, x2 కోఎఫిషియంట్ 1. యాక్చువల్లీ ఇక్కడ a1 టర్మ్ ఉంది, రిమైనింగ్ టర్మ్స్ జీరోస్ తీసుకోలేండి. a1 కరస్పాండింగ్ 1 తీసుకుంటున్నాం, రిమైనింగ్ జీరోస్ తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి x1 కరస్పాండింగ్ 4, x2 కరస్పాండింగ్ 3, s1 కరస్పాండింగ్ -1. యాక్చువల్లీ s2 లేదు కాబట్టి 0 తీసుకున్నామండి. ఇక్కడ a2 టర్మ్ ఉంది కాబట్టి 1 తీసుకుంటున్నాం, a1 0 అవుతుంది. అలాగే మనకి లాస్ట్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే x1 1 అండి, x2 వాల్యూ 2 అండి. s1 యాక్చువల్లీ ఇక్కడ మనకి +s2 ఉంది కాబట్టి s2 టర్మ్ 1 తీసుకుంటున్నాం, రిమైనింగ్ జీరోస్ తీసుకుంటున్నాం. సో ఇలా మనం ఏంటి అంటే క్వశ్చన్లో ఏదైతే మనకి డేటా ఇచ్చాడో డేటాని మనం జస్ట్ ఇక్కడ మనం ఆ కోఎఫిషియెంట్స్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రిమైనింగ్ మెథడాలజీ అనేది సేమ్. మీరు వన్స్ సింప్లెక్స్ మెథడ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2 ఫేజ్ కావచ్చు, బిగ్-M కావచ్చు, లేదు అంటే డ్యువాలిటీ, ఏ మెథడ్ అయినా మనకి మెథడాలజీ వే ఆఫ్ మెథడాలజీ ఏమీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. z వాల్యూ అనేది -m × 3 -3m ప్లస్ -m × 6 -6m ప్లస్ 0 × 4 0 అంటే -3 -6 -9m. అలాగే -m × 3 -3m -m × 4 -4m ప్లస్ 0 × 1 0 అంటే -7m -2 +2. అలాగే రిమైనింగ్ టర్మ్స్ కూడా మనం చేస్తే మనకి ఇలా వాల్యూస్ వస్తాయండి. సో ఇక్కడ మనం మినిమం వాల్యూ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇక్కడ మనం m వాల్యూ అనేది 1 అని తీసుకుంటామండి. అంటే z వాల్యూ అనేది మనకి ఇక్కడ -9 × 1. m వాల్యూ అనేది జస్ట్ మీరు అజ్యూమ్ చేసుకోండి 1 2 ఎంతో కొంత. సో 1 అనేది తీసుకుంటున్నాము, మ్యాక్సిమం 1 అని అజ్యూమ్ చేసుకుని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. -7 + 2 -5 అండి, -4 + 1 అంటే -3 1
0 0 0 అంటే మనకి ఇక్కడ లీస్ట్ వాల్యూ అనేది ఇది వస్తుందండి. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఎంటరింగ్ వేరియబుల్ అనేది x1, లివింగ్ వేరియబుల్ అనేది a1 a2 s2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, xb బై కరస్పాండింగ్ x1 కోఎఫిషియెంట్స్ విత్ యూజ్ చేసుకోవాలి. అంటే 3/3 1, 6/4 3/2, 4/1 4. లీస్ట్ 1 అనేది మనకి ఇక్కడ ఏంటి అనేది చూసుకోవాలండి. అంటే 1 అనేది లీస్ట్. ఆల్రెడీ మనకి కరస్పాండింగ్ కాలం తెలుసు. ఈ కరస్పాండింగ్ రో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 3 కాబట్టి సో జస్ట్ మనం ఇక్కడ త్రూ అవుట్ ఈక్వేషన్ ఇక్కడ ఏంటి అంటే ఈ 3ని మనం 1 చేస్తున్నాము. ఈ రోని యూజ్ చేసుకొని బిలో 2 టర్మ్స్ని కూడా మనం జీరోస్ చేసుకోవాలి. అంటే r1/3 చేస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మనకి x1 అనేది ఎంటర్ అవుతుందండి. a1 అనేది లివింగ్ వేరియబుల్. యాక్చువల్లీ ఇక్కడ a1 అనేది మనం లివింగ్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆపరేషన్ అనేది రిపీట్ చేయవలసిన నెసెసిటీ లేదు. జస్ట్ మీరు ఇంటూస్ తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను a1 ప్లేస్లో x1 అనేది ఎంటర్ చేశానండి. కరస్పాండింగ్ కోఎఫిషియంట్ ఈస్ -2. సో ఇప్పుడు మనం ఈ త్రూ అవుట్ ఆపరేషన్ నేను ఏం చేస్తున్నాను, దీన్ని 1 చేయాలి కాబట్టి బై 3 చేస్తున్నాను. r1/3 అంటే 3/3 1, 3/3 1, 1/3 0 0. ఆల్రెడీ a1 అనేది ఎలిమినేట్ అయింది కాబట్టి జస్ట్ మనం స్కిప్ చేయాలండి. 0/3 0. సో మనకి r1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని 0 చేయాలమ్మా. ఇక్కడ మనకి 3 బిలో టర్మ్ ఏదైతే ఉందో 0 అవ్వాలి కాబట్టి a2 కోఎఫిషియంట్ అనేది మనకి -m. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎలా అప్లై చేస్తున్నాము అంటే యాజ్ ఇట్ ఈజ్ r2 టర్మ్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటారండి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఉంది. యాక్చువల్లీ 4 - 4 అంటే 0 అవుతుంది. సో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ 4 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. r2 - 4. ఇప్పుడు ఈ టర్మ్ అనేది మనం 1 చేయాలి అంటే ఏం చేయాలి, జస్ట్ ఈ ఆపరేషన్ని ఇక్కడ రిపీట్ చేస్తే చాలండి. r1/3 అంటే 4 × 3/3 అంటే 4 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి 4 - 4 0 అవుతుంది. ఓకే, జస్ట్ సింపుల్గా మీకు లాజిక్ ఏంటి అంటే యాజ్ ఇట్ ఈజ్ r2 యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. ఇది మనకి 4 కాబట్టి 4 - 4 కావాలి కాబట్టి -4 అనేది తీసుకోండి. ఇక్కడ ఏదైతే ఆపరేషన్ చేస్తారో ఈ ఆపరేషన్ జస్ట్ ఇక్కడ రిపీట్ చేసుకోండి. అంటే మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు కూడా ఏం చేస్తాము, x = a - 4 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి b/3 అని తీసుకుంటే సరిపోతుంది. లేదంటే బ్రాకెట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా 4b/3 అని తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ r2 అనేది ఏ వాల్యూ కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, ఇది సెకండ్ టర్మ్ తీసుకోవాలి. r1 అనేది సెకండ్ టర్మ్. సో ఇది క్యాలిక్యులేటర్ సాల్వ్ చేసినప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇది 1 తీసుకోవాలి. -1 0 తీసుకుంటేనే మనకి ఈ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇది 1. ఈ 1ని 0 చేయాలి కాబట్టి మనం యాస్టిస్గా ఏం చేస్తున్నాము, r3 - ఇది 1 అవ్వాలి అంటే మనం యాస్టిస్గా ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి ఈ ఆపరేషన్ ఇక్కడ రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ మనం ఈక్వేషన్ సెట్ చేసుకుంటున్నామండి. ఈక్వేషన్ సెట్ చేసుకొని ఫస్ట్ వాల్యూ అనేది 1 అవుతుంది. అంటే r3 అనేది ఏ వాల్యూ అవుతుంది, r1 అనేది b వాల్యూ అవుతుంది. 1 3 మనకి ఇక్కడ 0 వచ్చిందండి. 2 1 5/3 వస్తుందండి. 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 1 0 1 వస్తుందండి. ఇంటూ 0 0 అంటే 0 వస్తుంది. సో అలా ఏంటి అంటే జస్ట్ ఈ రో ఆపరేషన్స్ అనేవి ఎలా తీసుకుంటున్నామో అది క్లారిటీ అర్థమయ్యి క్యాలిక్యులేటర్ సాల్వింగ్ అనేది అర్థమైతే ఈజీగా ఏ మెథడ్ ఇచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే జస్ట్ సేమ్ జెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. -2 × 1 ప్లస్ -m × 2 ప్లస్ 0 × 3. సో లైక్ దట్ ఇక్కడ మనకి వాల్యూ వచ్చిందండి. అలాగే మనం ఈచ్ కాలం కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. m వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లీస్ట్ వాల్యూ నాకు ఇక్కడ వచ్చిందండి. సో ఇప్పుడు నాకు కరస్పాండింగ్ కాలం తెలుసు కాబట్టి x2 వాల్యూ అనేది మనకు ఎంటరింగ్ వేరియబుల్, లివింగ్ వేరియబుల్ అనేది x1 a1 s2 అనేది తెలియదు కాబట్టి ఈ xb ఏదైతే ఉందో xb/x2 వాల్యూ అనేది చేస్తామండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే 1/1/3 అంటే 3 అవుతుందండి.
అలాగే 2/5/3 6/5, 3/5/3 9/5 వచ్చింది. సో ఇందులో లీస్ట్ వన్ అనేది మనకి 6/5 కాబట్టి కరెస్పాండింగ్ మనం ఆల్రెడీ కాలం తెలుసు కాబట్టి రో అనేది అప్లై చేస్తున్నప్పుడు ఏంటి అంటే 5/3ని 1 చేయాలి. అంటే 5/3 ఇంటూ 3/5 చేస్తే మనకి అది 1 అవుతుందండి. త్రూఅవుట్ మనం ఆ ఆపరేషన్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ ఈ వాల్యూని యూజ్ చేసుకొని పై టర్మ్ కింద ఉన్న టర్మ్ని కూడా మనం జీరోస్ చేసుకోవాలండి. సో ఈ రో ఆపరేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్లీ x1కి వచ్చేసరికి ఏంటి అంటే ఇది 1/3 అండి. ఇక్కడ మనకి 5/3 అని ఉంది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, 1/3 మైనస్ 1/3 అని చేయాలండి. 5ని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి కాబట్టి by5 అని చేస్తే చాలు. సో R1 ఆపరేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే R1 ఈజ్ ఈక్వల్ టు R1 యాస్టీస్గా తీసుకోండి. మైనస్ ఇది 1/3 అవ్వాలి అంటే ఏం చేయాలి అండి, ఇక్కడ మనం ఇంటూ ఇక్కడ మనకి 5/3 కాబట్టి ఇంటూ 1/5 చేస్తే సరిపోతుంది. అంటే R2/5 తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ క్యాలిక్యులేటర్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను కాబట్టి ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది. త్రూఅవుట్ అప్లై చేసుకుంటే మనకి x1 వాల్యూ అనేది మనకి -2 1 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3/5 1 0 1 1/3 5/3 అంటే 0 0 మైనస్ 1 అంటే 1/5 0 0 అంటే 0 0 అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి a1 అన్నది లివింగ్ వేరియబుల్, దాని ప్లేస్లో మనకి ఇక్కడ x2 వాల్యూ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ a1 a2ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయవచ్చు. సో a1 ప్లేస్లో మనం x2 తీసుకుంటున్నానండి -1, దీన్ని మనం 1 చేసుకోవాలి అంటే 5/3 ఇంటూ 3/5 చేస్తున్నానండి. అంటే ఇక్కడ మనం ఆపరేషన్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ఈ రోని మనం 3/5తోని మల్టిప్లై చేస్తున్నాము. సో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 6/5 0 1 మైనస్ 3/5 0 వస్తుందండి. అలాగే ఇప్పుడు మనకి దీన్ని 0 చేయాలి కాబట్టి ఇది 5/3 ఇది 5/3 5/3 మైనస్ 5/3 అంటే 0 కాబట్టి డైరెక్ట్లీ మనం ఇక్కడ R3కి వచ్చేసరికి ఏంటి అంటే ఈ పర్టికులర్ R3కి వచ్చేసరికి R3 మైనస్ R2 చేస్తున్నామండి. అంటే 3/3 మైనస్ 2 1 0 మైనస్ 0 0 5/3 మైనస్ చేస్తే 0 అవుతుందండి. 0 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 1 మైనస్ 0 1. సో ఇప్పుడు మనకి ఏవైతే వాల్యూస్ వచ్చాయో ఈ వాల్యూస్ మనం ఇక్కడ మళ్ళీ z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. అంటే -2 ఇంటూ 3/5 ప్లస్ -1 ఇంటూ 6/5 ప్లస్ 0 ఇంటూ 1 అంటే 12/5 వస్తుందండి. అలాగే -2 ఇంటూ 1 -2 ప్లస్ -1 ఇంటూ 0 0 0 ఇంటూ 0. సో ఇక్కడ మనకి -2 వస్తుందండి. -2 ఆఫ్ -2 అంటే 0 అవుతుంది. సో అలాగే మనం ప్రతి టర్మ్ కూడా చేస్తే మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ఇలా వస్తున్నాయండి. 0 0 1/5 0 అంటే డెల్టా జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్. అంటే x1 వాల్యూ 3/5 x2 వాల్యూ 6/5. జస్ట్ మనం x1 x2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మినిమైజ్ జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి z వాల్యూ 12/5 వస్తుంది. సో ఇలా మనం బిగ్ ఎమ్లో ఏంటి అంటే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.